శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 377వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. స్వామి చెప్తున్నారు, భూమి యందు తను ప్రవేశించి పంటలను అభివృద్ధి పరిచేది నేనే అని 13వ శ్లోకంలో చెప్తున్నాడు స్వామి. గామా విశ్వచ భూతాని ధారయామ్య సమోజసా పుష్ణామి చౌషధి సర్వా సోమో భూత్వా రసాత్మక అంటున్నారు స్వామి. అర్జున, నేను భూమిలో ప్రవేశించి నా యొక్క ఈ ఈశ్వరీయ శక్తితో అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజాలను స్వరూపమైనటువంటి చంద్రుడినై ఓషధులను అన్నింటినీ నేనే పోషిస్తున్నాను అంటున్నాడు. అయ్యా, నా ఈశ్వరీయ శక్తే భూమిలో ప్రవేశించి అక్కడి నుంచి అన్ని జీవజాతులు అంటే రకరకాలు చెప్తున్నారు ఇక్కడ. అండజ అంటే గుడ్ల నుంచి పుట్టేటివి, స్వేదజ స్వేదం నుంచి పుట్టేవి కొన్ని చేపలు లాంటివట, ఉద్భిజాలు అంటే ఈ నేల నుంచి వచ్చేటివి అన్నమాట. అండజ, పిండజ, స్వేదజ, ఉద్భిజాలు. పిండాలంటే పిండం నుంచి పుట్టేటువంటి జీవులు. ఈ అన్ని రకాల జీవులని, సర్వభూతాలని నేనే ధరిస్తున్నాను. భూమిలోని ప్రవేశించి వీళ్ళందరినీ కూడా నేనే ధారణ చేస్తున్నాను అంటున్నాడు. ఇంకా ఏం చేస్తున్నా, రసస్వరూపైనటువంటి చంద్రుడిని నేనే అయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ సస్యాలు, ఓషధులన్నిటిని, అంటే ఇక్కడ జీవజాతులన్నీ అండజ ఇవన్నీ చెప్పారు కదా, స్వేదజ, ఉద్భిజ, పిండజ ఇవన్నీ కూడా జీవజాతులు కదా. ఇప్పుడు ఏంటంటే రసస్వరూపమైనటువంటి చంద్రుడినై నేను ఓషధులను, వృక్షజాతిని అంతటిని, అంటే జంతుజాతిని, ఇటు వృక్షజాతిని అన్నింటినీ పోషిస్తున్నది నేనే అంటున్నాడు అన్నమాట. ఇప్పుడు అసలు ఎక్కడ చూసిన ధారణ శక్తి, ధరించేటువంటి శక్తి ఎక్కడ ఉన్నా సరే అది సాక్షాత్తు పరమాత్ముని యొక్క శక్తి అని మనం తెలుసుకోవాలన్నమాట. సర్వభూతాలను ధరించేటువంటి ఆకర్షణ శక్తి భూమికి ఎట్లా వచ్చిందయ్యా అంటే అది సొంత భూమి యొక్క లక్షణం కాదు, శక్తి కాదు. అది భూమి యొక్క సొంత శక్తి కాదు. ఆ శక్తి కూడా తనలో ప్రవేశించి తాను ధరింపజేసేటువంటి భగవంతుని శక్తే కానీ భూమి యొక్క సాక్షాత్తు శక్తి కానే కాదు. ఆ భగవంతుని శక్తితోనే భూమి నీటిలో కరిగిపోదు, అది గాలికి ఎగిరిపోదు, ధరించేసి అలాగే ఉంది అంటే కేవలం అది ఈశ్వరీయమైనటువంటి పరమాత్మ యొక్క శక్తితోనే అన్నది మనకి అర్థం చేసుకోవాలి. మామూలుగా సూక్ష్మ వస్తువు స్థూల వస్తువును ధరిస్తూ ఉంటుంది. ఎక్కడైనా సరే సూక్ష్మ వస్తువు స్థూల వస్తువుని ధరిస్తూ ఉంటుంది. ఇది ఒక నియమం ప్రపంచంలో. ఇప్పుడు అన్నిటికంటే సూక్ష్మమైనటువంటి ఎవరంటే పరమాత్మ అన్నమాట. ఈ పరమాత్మతోనే ఈ యొక్క పంచభూతాలు కానీ మొత్తం ప్రపంచం అంతా కూడాను ధరించబడుతోంది. పంచభూతాలు, ప్రపంచం అంతా కూడాను అది అత్యంత సూక్ష్మమైనటువంటి పరమాత్మ చేతనే ధరించబడుతూ ఉందన్నమాట. ఇప్పుడు ప్రాణులు బతకాలంటే బాగా, అంటే ప్రాణులు బతకాలన్నా, మొక్కలు సస్యాలు బాగా బతకాలన్నా, అభివృద్ధి చెందాలన్నా ఎవరు అవసరం ఉంది? సూర్యకిరణాలు అవసరం ఉందన్నమాట. మరి బ్రతకడానికి సూర్యకిరణాలు అవసరమైతే వాటి పోషణకు చంద్రకిరణాలు అవసరం అన్నమాట. ఇలా సస్యాలను, వనస్పతులను, ఓషధులను రసవంతం చేసి పోషించేటువంటి ఆ చంద్రునిలో ఉన్నటువంటి అమృత శక్తి కూడాను నా స్వరూపమే అంటున్నాడు. సోమో భూత్వా ధారయామ్య సమోజ పుష్పాన్ని ఔషధి సర్వ సోమో భూత్వా రసాత్మక. సోముడిలోని ఆ యొక్క ఆ పోషక శక్తిని కూడాను నేనే అని చెప్తున్నారు స్వామికి అన్నమాట.
అర్థమవుతుందా? ధారయామ్యహ మోజస అంటున్నారు. అంటే ఈ ధారయామ్యస మోజస అని చెప్పడం ద్వారా జగత్తులో ఉన్నటువంటి సమస్త పదార్థాలకు, ప్రాణికోట్లకు శక్తిని, సామర్థ్యాన్ని, బలాన్ని ఇచ్చేటువంటి శక్తి ఎవరయ్యా అంటే ఆ పరమాత్మే అని మనకి ఇక్కడ రూఢంగా తెలుస్తుందన్నమాట. ఈ పై వాక్యాల వల్ల ఏమవుతుంది? ఇప్పుడు మనం ఏమనుకోవాలి? పరమాత్మని, కృష్ణ పరమాత్మని ఏదో దేవకి వసుదేవులకు పుట్టినటువంటి మూడు మూరల చిన్న ఉపాధి కాదు కృష్ణుడంటే. కృష్ణుడు సర్వవ్యాపి, జగన్నియామకుడు అనేటువంటి అర్థం కూడా మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఇంకా ఏం చెప్తున్నాడు ఆయన? నేను సస్యాలన్నింటినీ అభివృద్ధి పరిచేది నేనే అంటున్నాడు. అదేవిధంగా జీవులు భుజించేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడాను ఇంటర్న్స్ సస్యాలు అభివృద్ధిపరుచున్నాను అంటే మనం తినేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడాను ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే సాక్షాత్తు పరమాత్మ వల్లనే సంభవిస్తున్నాయి, నా వల్లనే సంభవిస్తున్నాయి. ఆయనే చెప్పాడు, మూడో వ్యక్తి ఎవరు చెప్పట్లేదు, ఆయనే చెప్పాడు. అర్థమవుతుంది? పరమాత్మ నుంచే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడాను మనకి లభ్యమవుతున్నాయి. కాబట్టి మనం ఆహారాన్ని భుజించేటప్పుడు ఈ అన్నం ఎవరి వలన వచ్చింది అని ఒక్కసారి ఆలోచిస్తే పరమాత్మ మన మనసులోకి రాక తప్పడు. అన్నదాత అయినటువంటి ఆ సర్వేశ్వరునికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటే మన జన్మ ధన్యమవుతున్నట్టు ఉంటుందన్నమాట. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఈ రకంగానే. ఎందుకంటే భూమిలో నేను ఆ యొక్క సస్యాలన్నింటినీ వృద్ధిపరుస్తున్నానయ్యా, ఈ జీవజాతులన్నిటికీ పోషణకర్తనై ఉన్నాను నేను అని చెప్పడం ద్వారా సర్వేశ్వరుడే మనం అన్నం రూపంలో, మనం తినే ఆహార రూపంలో కూడా బ్రహ్మే ఉన్నాడు, పరమాత్మే ఉన్నాడని ఆ యొక్క భావాన్ని మనం మనసులోకి తెచ్చుకున్నట్లయితే ఆ తినేటువంటి అన్నం ప్రసాదంగా తయారవుతుంది అన్నమాట. సస్యాలను భగవానుడు పోషించనిదే మనకి ఆహారం దొరకదన్నమాట. సూర్య చంద్రులు వీళ్ళు ఆ శక్తిని ఇవ్వనిదే లోకం పూర్తిగా అంధకారం అవుతుంది. కాబట్టి ఈ సూర్యచంద్రులకి ప్రకాశాన్ని ఇచ్చి వెలుగుని ప్రసాదిస్తూ సస్యాల్లోనూ భూమిలో తన యొక్క ఈశ్వరీయ శక్తితో అన్ని ఔషధుల్ని పుట్టించడము, అన్ని సకల జీవజాతులకు ఆహారాన్ని తయారు చేయడంలోనూ అవిశ్రాంతంగా పనిచేస్తున్నటువంటి పరమాత్మకి మన కృతజ్ఞులమై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇన్ని అనుకూలనాలు మనకిస్తున్న భగవంతునికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి అన్నది మనం ఈ 13వ శ్లోకంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ.